అండి, వెల్కమ్ టు మై ఛానల్ లాగ్స్ విత్ ఉషా. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే రాఖీ పండుగ వస్తుంది కదా, మా బాబుకి పాపకి రాఖీ కొనడం అయితే వెళ్తున్నాము. సో ఫస్ట్ రాఖీ పండుగ కదా మా పాపకి, మా ఇంట్లో కూడా. సో అందుకని చెప్పి కొంచెం డిఫరెంట్గా ఏమైనా కొందాం కదా అని చెప్పి వెళ్తున్నాం. కానీ అక్కడికి వెళ్ళాక ఇక్కడ షాప్స్ బట్టి చూసేదాన్ని బట్టి తెలుస్తుంది ఎలా ఉంటుంది ఏంటన్నది. సో పదండి మన షాపింగ్కి అయితే వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఓ బాబు లేచేసాడు పడుకొని ఇప్పుడే. నిద్ర వస్తుంది కానీ వెళ్ళాలి కదా. ఇప్పుడు ఎండ కాస్తుంది, జస్ట్ ఒక 5 minutes ముందు వర్షం పడింది. చూడండి మరి, ప్రస్తుతానికి అయితే ఎండ కాస్తుంది, వర్షం పడి తడిచిపోతాం లేదంటే లేదు. అక్కడ మా హస్బెండ్ అయితే రెడీ వస్తున్నారు, పాప ఇద్దరు అయితే వస్తున్నారు. కొంచెం వర్షాలు పడుతున్నాయంటే ఇక్కడ కొంచెం ఎండ అయితే తగ్గింది. చాలా ఎండ వచ్చినప్పుడు అయితే చాలా ఎండ ఉన్నది. లేచి తమ్ముళ్ళు వేస్తాడని చెప్తుంది. సో చూద్దాం వెళ్ళాక. ఇంకా బట్టలు కూడా కొనాలి పిల్లలకి, కొత్త బట్టలు రాఖీకి. సో బట్టలు రాఖీ మొత్తం కొనుక్కొని వద్దాము. సో చూడండి ఎలా ఉంటుంది ఏంటన్నది. లేచాడు. ప్రెసెంట్ మేమైతే స్టార్ట్ అయిపోయాము. మా బాబు చున్నీ కప్పని పైన హెల్మెట్స్ అయితే కంపల్సరీ, హెల్మెట్స్ లేకుండా అస్సలు బండి అయితే ఎక్కకూడదు. పిల్లలు కూడా ఉండాలి కానీ పాపకం అయితే కొనలేదు ఇంకన్నా. సో బండి మీద ఇద్దరే వెళ్ళండి, ఇద్దరు కంటే ఎక్కువ వెళ్ళకూడదు. ఇద్దరు వెళ్ళినా కంపల్సరీ హెల్మెట్స్ అయితే ఉండాలి. సో వాటర్స్ నా వాటర్స్ మొత్తం చూపిస్తాను నేను. సో ప్రెసెంట్ అయితే రాఖీ కొనడానికి అయితే వెళ్ళిపోవచ్చు. సో ప్రెసెంట్ మేము అయితే బయటకు వచ్చాము, గేట్ బయటకు వచ్చాము. ఇక్కడ మేఘాలు వేసింది, మా దగ్గర అయితే ఎండ కాస్తుంది. చూద్దాం వర్షం పడుతుంది మరి పైన కనిపిస్తుంది. ఇలాగా మేఘాలు అయితే వేసాయి. ప్రస్తుతం తెలియదు వాతావరణం ఎలా ఉంటుందో. సో ప్రజెంట్ షాప్కి వెళ్ళిపోయాకైతే మనం అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకేనా, కంటిన్యూ చేద్దాం మిగతా వీడియోస్. ఇక్కడ ప్యాలెస్ ఎలా ఉంటాయి అనమాట, హోటల్స్. అప్పుడు ప్యాలెసెస్ని హోటల్స్లా చేస్తారు. సో అదొక ప్యాలెస్, అదొక హోటల్ అయిపోయింది. ఇక్కడ చూపిస్తుంది ఇవ్వండి, ఇది ఇంకో హోటల్ అనమాట. ఇక్కడ అంతే. సో ఇట్లా ఉంటుంది ఇక్కడ, మనలా ఉన్నట్టే ఉంటుంది కానీ ఎండలు మాత్రం చాలా ఎక్కువ. ఇక్కడ ఇదో పార్క్, వాటర్ పార్క్ అనమాట. బోట్స్ ఉంటాయి కదా మన సైడ్, ఉడా పార్క్లోని వాటర్ స్లైడింగ్ వెళ్తాము అట్లా అనమాట. ఇది ఇక్కడ మొన్న ఇండిపెండెన్స్ డేకి పెట్టారనమాట. ఇది కలెక్టర్ ఆఫీస్ మొత్తం ఇదంతా. సో ఇదంతా కలెక్టర్ ఆఫీస్ అనమాట, బికనీర్ కలెక్టర్ ఆఫీస్. ఇది వచ్చేసి ఇంకో పార్క్. ఇక్కడ మీకు ట్యాంకర్ కనిపిస్తుంది కదా, అది ఏంటంటే ఏంటది ఏదో పేరుదండి కానీ అప్పట్లోని యుద్ధాల్లో పాకిస్తాన్ వాళ్ళు వదిలేసిన ట్యాంకర్ అనమాట అది. సో ఇక్కడ పార్కులో అయితే పెట్టారు. సో మిగతా వీడియో మనం షాప్కి వెళ్ళి కంటిన్యూ చేద్దాం. ఎండ కాసేస్తుంది మా అబ్బాయికి. నేను ఇప్పుడే చెప్పానా అంటే ఫుల్ ఎండ కాస్తుందని, కొంచెం ముందుకు వచ్చాను అంతే. పెద్ద పెద్ద గాళ్ళు అయ్యి వేస్తున్నాయి వర్షం పడేటట్టు. ఇక్కడ చూసారా, మన సైడ్ ఉన్నట్టే గల్లీ అనమాట ఇది కూడా. ఇక్కడ కూడా మన సైడ్ ఉన్నట్టే ఉంటాయి మొత్తం షాప్స్ అన్నీ. అలాగే మన సైడ్ కూడా అన్ని రోడ్ పైన షాప్స్ ఎట్లా ఉంటాయి అన్ని షాప్స్. సో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. చూసారా, అసలు ఖాళీ లేదు, ఫుల్ ట్రాఫిక్. ప్రతి ఉంటుంది. ఎందుకంటే ఏ గోల్డ్ షాప్కి వెళ్దామా అని చెప్పి, అంటే ఇక్కడ మన ఇటు సైడ్ కదా. సో ఏ గోల్డ్ షాప్ కనిపిస్తే ఆ గోల్డ్ షాప్ దూరడమే. అంటే జనాలు ఎక్కువ ఉంటే ఎక్కువ ఏ షాప్లో ఉంటే ఆ షాప్కి వెళ్ళిపోవడం అనమాట, అంతకు మించి ఏం లేదు. చూసారా, మొత్తం ఇట్లానే ఉంటుంది మన దగ్గర ఉన్నట్టే. మేఘాలు అయితే ఫుల్గా వేసాయి వర్షం పడేటట్టు. కొంచెం ముందుకైతే ఎండ కాసేస్తుంది. ఇక్కడ క్లైమేట్ ఎలా ఉంది, ఇక్కడ మేఘాలు ఎక్కడ ఉంటే అక్కడే వర్షం పడుతుంది అనమాట. సో రేపు రాఖీ కదా, 1 day మాత్రమే ఉంది కాబట్టి అస్సలు ఖాళీ లేదు. ఎక్కడ చూసినా రాఖీలు మాత్రమే అమ్ముతున్నారు. మార్కెట్ అయితే అస్సలు ఎక్కడా ఖాళీ లేదు. సో షాప్ కోసం వెతుకుతున్నాం మేము, షాప్ ఎక్కడ ఉంది ఏంటన్నది.
आपको ऐसा राउंड चाहिए? हाँ ऐसा वाला चाहिए। तो बस ऐसा वाला हो जाएगा। छोटा नहीं है इस पे। ये आधा तोला का है। तो दीदी मेरी बात सुनो, आपको ये चीज़ आइडिया के लिए दिखा रहे हैं। तो साहब ये लो, सब छोड़ो, राखी के लिए सबसे बढ़िया है। सूर्य का भगवान का बना हुआ है, इसके दोनों तरफ कड़ी लगाओ, बच्चों को पहना दो। ऐसा बना लो, ये चेन नहीं होना चाहिए ना? नहीं चाहिए। ठीक है, यहाँ 2 कड़ी लगा दो, सेम ये डिजाइन। कल देखो चलेगा। और ये देखो। సో ప్రెజెంట్ షాప్కి అయితే వచ్చాం మనం. ఇక్కడ చూపిస్తున్నారు, లాకెట్స్ చూపిస్తున్నారు. దీనికి ముందే చేయించుకోవాలి మీరు, గోల్డ్ అయితే దొరకదు. నేను గోల్డ్ రాఖీ కోసం అయితే వచ్చాను నేను. సో ఫస్ట్ రాఖీ పండుగ కదా, అట్లా ఉంటుంది ఏంటన్నది వాళ్ళు అయితే చూపిస్తున్నారు. వాళ్ళ దగ్గర డిజైన్స్ మొత్తం మీకు ఏం కావాలో చెప్తే చేసి మళ్ళీ పంపిస్తాము అని అంటున్నారు అనమాట. సో భయ్యా ఇస్మే బాయ్ చూడు, ఇది బాగుంది. ఇది తీసేస్తారు, ఇవి కిందవి. అవి తీస్తే మనకు వెయిట్ వేసి ఇస్తారుగా. सिक्को बढ़ा दे। సో ఫస్ట్ రాఖీ కదా గోల్డ్ కొందామని చెప్పి వచ్చాను, కానీ వీళ్ళు ముందుగా చేయించుకోవాలి, ఆర్డర్ ఇవ్వాలి. మా దగ్గర లాకెట్స్ ఉంటాయి, కావాలంటే లాకెట్స్కి పెట్టేసి ఇస్తాము చేయించి అని అంటున్నారు. సో చూద్దాం. 1.53 है, 1 ग्राम तक अच्छा हो जाएगा ये, क्योंकि ये सब हटेगा ना, ये हट जाएगा, 1 ग्राम हो जाएगा। సో గోల్డ్ షాపింగ్ అయితే అయిపోయింది. బట్టలు కొనడానికి అయితే వెళ్తున్నాం పిల్లలకి ఇద్దరికి. రాఖీ కదా కొత్త బట్టలు వేస్తామని చెప్పి. ఇక్కడ ఏదో వర్క్ అవుతుంది, డ్రైనేజ్ వర్క్. ఇక్కడ ఏంటంటే అస్సలు కాలువలు లేవండి. ఎంత పెద్ద వర్షం పడినా రోడ్డు పైన పోవడమే కానీ కాలువలు అయితే లేవు. సో ప్రజెంట్ బట్టల షాపింగ్కి అయితే వెళ్తున్నాము. అక్కడ వీడియో తీయచ్చు తీయకపోవచ్చు, ఎందుకంటే బాబుని ఎత్తుకోవాలి, పాప అక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి. వీడియో నాకు అవుతే తీస్తాను, లేదంటే లేదు. సో దగ్గర మొత్తం చూసేయండి, రాజస్థాన్ మొత్తం ఇట్లా ఉంటుంది. అస్సలు ఖాళీ లేదండి మార్కెట్ మాత్రం. సో ఇలా ఉంటుంది మార్కెట్, మన దగ్గర ఉన్నట్టు ఇలాగా ఉంటాయి. ఇది మొత్తం స్ట్రీట్ షాపింగ్ అనమాట. కొంచెం తక్కువ రేట్లోనే వస్తాయి బస్సు. పెద్ద పెద్ద షాపులు కూడా ఇంట్లోనే ఉంటాయి. సో మనం ఇప్పుడైతే షాపింగ్ అయితే ఇంట్లోకి అయితే వెళ్తున్నాం. పాపకి బాబుకి బట్టలు కొనడానికి అయితే ఈ షాప్కి అయితే వస్తామండి. స్ట్రీట్ షాప్లో ఒక షాప్ అనమాట. ఇక్కడ బాగున్నాయి అని చెప్పి ఇక్కడైతే పాపకి బాబుకి మొత్తం డ్రెస్ అయితే తీసుకున్నాం ఇద్దరికి. సో ఇదే మొత్తం స్ట్రీట్ షాపింగ్ అనమాట. ఒక సొందులా ఉంటుంది, ఇందులోనే మొత్తం మనకు కావాల్సినవన్నీ చెప్పి ఇందులో ఉంటాయి అనమాట. సో ఈరోజు మా షాపింగ్ అయితే అయిపోయింది ఇక్కడతో. ఇక్కడ రాఖీ పండుగ అయితే చాలా బాగా చేసుకుంటే అదో పెద్ద పండగలా చేసుకుంటారు. ఎక్కడ చూసినా చూసారా, ఎక్కడ చూసినా రాఖీలు అయితే అమ్ముతారు. సో మా షాపింగ్ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది అయితే కింద కమెంట్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.